దానికి ఇవాళ ఓపెన్ గా బాహాటంగా చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనసున్న మహారాజు పేద ప్రజలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు, భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడు. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే పార్టీకి వెన్నుముకలు లాంటి కార్యకర్తలు పార్టీని సక్రమ పద్ధతిలో నడిపిస్తున్న నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు వీళ్ళందరికీ ఇవ్వాల్సిన సముచితమైన స్థానం ఇవ్వలేదన్నది ప్రతి ఒక్కరు ఉన్న అసంతృప్తి. ఇది ఇవాళ మహాటంగా చెప్పవలసిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ ఐపాక్ అనే ఒక పనికి మాలిన సంస్థను తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులందరూ మేము ఐఐటి కాన్పూర్ లో ఐఐటి చేసామనం, ఐఐటి కాన్పూర్ లో చేసామనం, ఐఐఎం బెంగళూరు చేసామనం, పనికి మాలిన డిగ్రీలు రాజకీయాలకి పనికిరాని డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావంతులు చెప్పుకుని వాళ్ళ పప్పం గడుపుకోవడానికి, ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు నిర్వీర్యం చేయడానికి, ప్రజాప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక భావంతో నిర్లక్ష్యంతో ప్రజాప్రతినిధి మీద కొంత ఏమంటారు అసంతృప్తితో ఉన్న వాళ్ళని అందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరి పట్ల నివేదికలు ముఖ్యమంత్రి గారికి పంపలేదు. కాబట్టి వాళ్ళ ఇంకా కూడా ఏదంతా కూడా వాళ్ళు చాలా మంచిగా చూస్తాం మనం అందరూ కూడా. కానీ వాళ్ళ దుర్మార్గమైన బుద్ధి వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా భౌతిక దాడి చేయాలని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు.